జెంటిల్మెన్ గేమ్ ఇప్పుడు జేబులకు చిల్లులు పెడుతోంది. దేశ ఖ్యాతిని పెంచే క్రికెట్ ఆట ఇప్పుడు కాసుల కక్కుర్తికి కేఆర్ఎఫ్ అడ్రస్ గా మారిపోయింది. సిక్సర్లు, బౌండరీల మూతతో స్టేడియం దత్తరలుతుంటే మరోవైపు బెట్టింగ్ భూతానికి బలైపోయిన యువత ఆర్తనాదాలతో పల్లెలు వణికిపోతున్నాయి. క్రీడాభిమానం ముసుగులో కోట్లు కొల్లగొట్టేందుకు ఓ భారీ స్కెచ్ కేసింది బెట్టింగ్ మాఫియా. జస్ట్ ఒక్క మెసేజ్, సెకండ్ల వ్యవధిలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఊబిలో చిక్కుకున్న యువత జీవితాలు నిలువున నాశనమవుతున్నాయి. ఆన్లైన్ జూదానికి బానిసై కొందరు ఆత్మహత్యల బాట పడుతుంటే ఆ శవాలపై పేలాలు ఏరుకుంటూ పండగ చేసుకుంటున్నారు నెల్లూరు బుకీలు. ఇంతకీ ఈ మాయాజాలం ఎలా మొదలైంది? పోలీసుల కళ్ళు గప్పి ఈ చీకటి సామ్రాజ్యం ఎలా విస్తరించింది? రహస్య లాడ్జీలకే పరిమితం. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఈ బెట్టింగ్ మహమ్మారి చాప కింద నీరులా పల్లెటూర్లకు పాకింది. నెల్లూరు జిల్లాలో వెంకటాచలం మండలం కనుమూరు, సర్వేపల్లి, చిముడుగుంట, కాకుటూరు లాంటి ప్రశాంతమైన పల్లెల్లో ఇప్పుడు లక్షల్లో పందాలు నడుస్తున్నాయి. పచ్చని పొలాల మధ్య అమాయకపు రైతుల కళ్ళెదిటే ఈ జూదం సరికొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి గల్లీలో సబ్ బుకీలు పుట్టుకొచ్చారు. దక్షిణాదిన ప్రసిద్ధి చెందిన కనుమూరు పుణ్యక్షేత్రం పరిసరాలు సైతం ఈ బెట్టింగ్ మాఫియాకు అడ్డాగా మారటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యువతను ఆకర్షించి వారి బలహీనతలు క్యాష్ చేసుకుంటూ పల్లె వాతావరణం ఈ కేటుగాళ్లు పూర్తిగా కలుషితం చేస్తున్నారు. పాత పద్ధతులకు స్వస్తి పలికిన ఈ మాఫియా టెక్నాలజీ తమకు అస్త్రంగా మలుచుకుంది. పోలీసులు కళ్లుగప్పేందుకు సోషల్ మీడియాను అత్యంత వ్యూహాత్మకంగా వాడుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎవ్వరికీ అనుమానం రాకుండా కోడ్ భాషలో సంభాషణలు సాగిస్తున్నారు. ఆకర్షణీయమైన మెసేజ్లు, సీక్రెట్ కోడ్లు పంపిస్తూ నిమిషాల్లో పందాలు ఖరారు చేస్తున్నారు. అవతలి వ్యక్తి నుంచి కన్ఫర్మేషన్ రాగానే డిజిటల్ వ్యాలెట్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. సాంకేతికతను ఇంత పకడ్బందీగా వాడుకోవటం వల్లే మొదట్లో వీరు పోలీసుల రాడార్కు చెక్కలేదు. ఏ చిన్న అనుమానం వచ్చినా క్షణాల్లో డిజిటల్ ఆధారాలు మాయం చేసేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ సైతం వినియోగిస్తున్నారంటే ఈ ముఠా నెట్వర్క్ ఎంత పటిష్టంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. బెట్టింగ్ రాబందుల ప్రధాన లక్ష్యం ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులే. పాకెట్ మనీ కోసం ఆశపడే యువతను టార్గెట్ చేసి రాత్రికి రాత్రే లక్షాధికారులు కావచ్చనే ఆశను ఎరగవేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టన్న చందంగా ఒక్కసారి ఈ బెట్టింగ్ ఊపులకు దిగాక డబ్బులు పోగొట్టుకుని అప్పులు పాలయ్యాక యువత లబోదిబ్బోమంటోంది. తొలుత చిన్న మొత్తాలతో మొదలయ్యే ఈ వ్యసనం ఆ తర్వాత అప్పులు చేసి మరీ లక్షలు పందెం కాసే స్థాయికి చేరుకుంటుంది. అప్పుల భారం తట్టుకోలేక పేరెంట్స్కు సమాధానం చెప్పలేక ఎంతో మంది స్టూడెంట్స్ రోడ్డున పడుతున్నారు. మరికొందరైతే అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తల్లిదండ్రుల కష్టాన్ని ఈ బెట్టింగ్ మాఫియా అత్యంత కిరాతకంగా దోచేస్తుంది. ఇంత పకడ్బందీగా నెట్వర్క్ నడుపుతున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా భాగోతంలో బిగ్ ట్విస్ట్ వెలుగు చూస్తుంది. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్క చిన్న ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసు ఏకంగా కోట్ల క్రికెట్ బెట్టింగ్ సామ్రాజ్యాన్ని బట్టబయలు చేస్తుంది. పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయని నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి వద్ద ఏకంగా 53 లక్షలు వసూలు చేశారు ఈ కేటుగాళ్లు. లాభాల మాట దేవుడెరుగు, పెట్టిన అసలు కూడా ఇవ్వకుండా ముప్పతిప్పులు పెట్టారు. పైగా డబ్బులడిగితే చంపేస్తామని బెదిరించారు. మోసపోయామని గ్రహించిన బాధితుడు బాలాజీనగర్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఈ కేసు లోతుగా దర్యాప్తు చేస్తుండగా వీళ్ల అసలు వ్యాపారం ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ అని తేల్చారు పోలీసులు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ క్రికెట్ బెట్టింగ్ ముఠా కార్పొరేట్ స్థాయిలో నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు విచారణలో వెల్లడైంది. బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన కూసెట్టి వేణుగోపాల్, బిట్ర వెంకట్రమణ అనే ఇద్దరు కేటుగాళ్లు ఈ మొత్తం ఎపిసోడ్కు సూత్రధారులు. వీరు విదేశీ సర్వర్ల ఆధారంగా పనిచేస్తే రాధి ఎక్స్చేంజ్ యాప్ R777 అనే యాప్ ద్వారా ఈ దందా నడుపుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా R777.us అనే వెబ్ లింక్ క్రియేట్ చేశారు. ఈ లింక్ ద్వారా కస్టమర్లను యాప్లోకి ఆహ్వానించి వారికి ప్రత్యేకమైన లాగిన్ ఐడీస్, పాస్వర్డ్స్ ఇచ్చేవారు. మ్యాచ్లకు ముందు రోజు నుంచే ఆన్లైన్ బెట్టింగ్ రేట్లు ఫిక్స్ చేయటం, ఎవరు గెలుస్తారో, ఏ బంతికి ఎన్ని పరుగులొస్తాయో ఇలా ప్రతి చిన్న విషయానికి పందాలు కాసేలా ఈ యాప్ డిజైన్ చేసి అత్యంత పకడ్బందీగా గ్యాంబ్లింగ్ నడిపించారు.
ఇక పక్కా సమాచారంతో దాడులు చేసిన బాలాజీనగర్ పోలీసులు నిందితుల స్థావరాల్లో కళ్లు చెదిరే ఆస్తులు గుర్తించారు. ముద్దాయిల బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసి ఏకంగా 1,64,74,600 రూపాయలు సీజ్ చేశారు. నిందితుల నుంచి 34,65,800 రూపాయల క్యాష్, 13 ఖరీదైన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, మానిటర్, టీవీలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ పోలీసులను విస్మయానికి గురిచేసే విషయం మరోటి బయటపడింది. నిందితుల వద్ద 2 కత్తులు కూడా దొరికాయి. బెట్టింగ్ ఆడి సర్వం కోల్పోయిన బాధితులు తమ డబ్బులు తమకు వెనక్కిచ్చేయాలని అడిగితే ఈ కత్తులు చూపించి కిరాతకంగా బెదిరించినట్టుగా విచారణలో తేలింది. మోసం చేయడం ఒక ఎత్తైతే ఎదురు తిరిగి ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డం ఈ బెట్టింగ్ మాఫియా బరితెగింపుకు అద్దం పడుతోంది. ప్రస్తుతం ఈ బెట్టింగ్ రైళ్లకి ఇది పండుగ సీజన్. వరుసగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్స్ వీరికి కాసుల వర్షం కురిపిస్తోంది. మొన్నటి వరకు జరిగిన మహిళా క్రికెట్ మ్యాచ్లు, ప్రస్తుతం జరుగుతున్న T20 వరల్డ్ కప్, ఆ వెంటనే రాబోతున్న IPL సీజన్, ఇలా ఏడాదంతా క్రికెట్ ఫేవర్ ఉండడంతో బుకీలు రెచ్చిపోతున్నారు. ఒక్కో మ్యాచ్కు కోట్లాది రూపాయల టర్నోవర్ నడుస్తోంది. విద్యార్థులు, యువతే టార్గెట్గా వారికి ఫ్రీ ఆఫర్స్, బోనస్లిస్తూ ఆశ చూపి వల్లో బంధిస్తున్నారు. గెలిస్తే డబ్బులొస్తాయనే అత్యాశతో యువత అప్పులు చేసి మరీ పందాలు కాస్తున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నా సరే ఈ బుకీలు మాత్రం రక్తదాహం తెరని రాక్షసుల్లా యువత జీవితాలతో చెలగాటమాడుతూ కోట్లు గడిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో బెట్టింగ్ మాఫియా పడగవిప్పటం ఇదే తొలిసారి కాదు. గతంలో PhD రామకృష్ణ ఎస్పీగా ఉన్న సమయంలో ఈ క్రికెట్ బెట్టింగ్ భూతంపై ఉక్కుపాదం మోపారు. ఆనాడు కృష్ణసింగ్ అనే ప్రధాన బుకీ ఆధ్వర్యంలో నడిచిన భారీ నెట్వర్క్ను రామకృష్ణ ఛేదించారు. ప్రధాన నిందితుడితో పాటుగా అతనికి సహకరించిన రాజకీయ నాయకులు, కొంతమంది అవినీతి పోలీసులను సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తమిళనాడు బోర్డర్ సూళ్లూరుపేట నుంచి ప్రకాశం జిల్లా బోర్డర్కి వ్యవహారం సాగింది. ఆ దెబ్బతో జిల్లాలో బెట్టింగ్ మాఫియా వెన్నువిరిగింది. కొన్నేళ్ల పాటు బుకీలు నెల్లూరు వైపు కన్నెత్తి చూసేందుకు కూడా వణికిపోయారు. కానీ ఇప్పుడు ఆ పాత ముఠాలే మళ్లీ యాక్టివ్ అవుతున్నాయి. సరికొత్త టెక్నాలజీతో డిజిటల్ రూపంలో అప్గ్రేడ్ అయి మరోసారి అమాయకుల జీవితాలతో ఆడుకునేందుకు సిద్ధమైపోయాయి. తాజా పరిణామాలతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ డాక్టర్ అజిత వేజెంట్ల ఆదేశాలతో ముమ్మరంగా విస్తృతంగా దాడులు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా, డార్క్ వెబ్, ఆన్లైన్ యాప్స్పై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. బెట్టింగ్ ఆడిన, నిర్వహించిన, బుకీలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించినా ఉపేక్షించేది లేదని ఎస్పీ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా యువత ఆన్లైన్ ట్రాన్సాక్షన్పై పేరెంట్స్ నిఘా ఉంచాలని సూచిస్తున్నారు. మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇలాంటి గుట్టు చప్పుడు కానీ, జూద కార్యకలాపాలు జరిగితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కి కానీ, డయల్ 112 కానీ సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసుల ఉక్కుపాదంతో ఈ బెట్టింగ్ దందాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆశ ఎప్పుడూ అందమైన అబద్ధమే చెబుతుంది. కష్టపడకుండా వచ్చే డబ్బు కన్నీళ్లే మిగులుస్తుంది అనేందుకు ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే అతిపెద్ద ఉదాహరణ. జేబులో 10 రూపాయలు లేకపోయినా లక్షలు గెలుచుకోవచ్చనే మాయాజాల్లో చిక్కుకుని కన్నవారి కలలు, తమ బంగారు భవిష్యత్ చిదిమేసుకుంటోంది యువత. సాంకేతికతను అభివృద్ధికి వాడుకోవాలే కాని ఇలా ఆత్మహత్యలకు దారితీసే జూదానికి కాదు. బుకీలు, సబ్బుకీలు ఎప్పుడూ సేఫ్గానే ఉంటారు. బలైపోయేది, అప్పుల పాలయ్యేది మాత్రం మిడిమిడి జ్ఞానంతో బెట్టింగ్ యాప్లు ఓపెన్ చేసే అమాయకులే. ఒక్క క్షణం ఆలోచించండి. మీ చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్ మిమ్మల్ని స్మార్ట్గా మారుస్తుందా, లేక అప్పుల కోపుల్లోకి నెట్టేస్తుందా? జూదం ఒక వ్యసనం. అది ప్రాణాలను హరించే విషం. మారాల్సింది వ్యవస్థ కాదు, మనమే.